ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు రక్షణ స్వార్థ గీతములు. యేసుక్రీస్తు నిన్ను పిలచెనుగా, రావేలవో యువక, రావేలవో యువతి. నీ యౌవన కాలమందే ప్రభు కాడిని మోయుటచే, నీ యౌవన కాలమందే ప్రభు కాడిని మోయుటచే, మేలొందెద ప్రభువులో గమనించుము యువతరమా, మేలొందెద విభువిలో గమనించుము యువతరమా. నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును. నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును. యేసుక్రీస్తు నిన్ను పిలచెనుగా, రావేలవో యువక, రావేలవో యువకి. గురిలేని నీ బ్రతుకు ఎరయాయే విరోధికి, గురిలేని నీ బ్రతుకు ఎరయాయెను విరోధికి. త్వరపడకుంటే నీకు మరి తప్పదు నరకాగ్ని, త్వరపడకుంటే నీకు మరి తప్పదు నరకాగ్ని. నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును. నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును. యేసుక్రీస్తు నిన్ను పిలచెనుగా, రావేలవో యువక, రావేలవో యువకి. తన వనమున పని చేయా పనివారలు కావలెను, తన వనమున పని చేయా పనివారలు కావలెను. వినలేవా ప్రభు స్వరము, కనలేవా ప్రభు వరము. వినలేవా ప్రభు స్వరము, ప్రభు వరము. నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును. నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును. మన దేహము దేవునిది, శుద్ధాత్మకు నిలయమది. మన దేహము దేవునిది, శుద్ధాత్మకు నిలయమది. ప్రభు కర్పణ చేయనిదే పడద్రోయును అపవాది. ప్రభు కర్పణ చేయనిదే పడద్రోయును అపవాది. నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును.
నీ హృదయము ప్రభుకిమ్ము. ప్రభు జీవము నీదగును. దుర్దినములు రాకముందే స్మరించుము రక్షణను. దుర్దినములు రాకముందే స్మరించుము రక్షణను. ఘనమైన రక్షణను నిర్లక్ష్యము చేసుదువా. ఘనమైన రక్షణను నిర్లక్ష్యము చేయుదువా. నీ హృదయము ప్రభుకిమ్ము. ప్రభు జీవము నీదగును. నీ హృదయము ప్రభుకిమ్ము. ప్రభు జీవము నీదగును. యేసుక్రీస్తు నిన్ను పిలచెనుగా. రావేల ఓ యువక, రావేల ఓ యువతి. నశించెడిలో కములో వసించవు కలకాలం. నశించెడిలో కములో వసించవు కలకాలం. అసువులు బాసిన యేసు బస చేయును ఈ క్షణమే. అసువులు బాసిన యేసు బస చేయును ఈ క్షణమే. నీ హృదయము ప్రభుకిమ్ము. ప్రభు జీవము నీదగును. నీ హృదయము ప్రభుకిమ్ము. ప్రభు జీవము నీదగును. యేసుక్రీస్తు నిన్ను పిలచెనుగా. రావేల ఓ యువక, రావేల ఓ యువతి. రావేల ఓ యువక, రావేల ఓ యువతి. కాబట్టి అంటున్నాడు, యేసు నిన్ను పిలుచుచున్నాడు అంటున్నాడు. అవును కదా, ఈ కాలము యవనస్తులనైనా కానీ ఓ యువకుడా, ఓ యువతి రా అంటున్నాడు. కేవలము యువకులే కాదు, బాలులను కూడా దేవుడు పిలుస్తూ వస్తున్నాడు. నీ యవ్వన కాలమందే ప్రభు కాడిని మోయదగిన వారము కదా. మన యవ్వన కాలమందే మనము ప్రభు యొక్క కాడిని మోయాలి. ప్రభు యొక్క వాక్కును వినాలి. ప్రభు యొక్క మాటను చెప్పాలి. ఈ యవ్వన కాలమందే నీవు నేను రక్షింపబడాలి. ఈ యవ్వన కాలమందే నీవు నేను పాపస్థితి నుంచి, రోత బ్రతుకుల నుంచి రావాలి. కాబట్టి యవ్వనస్తులు తొట్టిల్లుదురు అంటున్నాడు, తప్పక తొట్టిల్లుదురు అంటున్నాడు. కాబట్టి యవ్వనస్తులైన మనము కాదు, మీరైనా మేమైనా తప్పక తొట్టిల్లుతాం. కాబట్టి మనం తొట్టిల్లకుండా ఉండాలంటే సృష్టికర్తను మనకు స్మరణకు తెచ్చుకోవాలి. ప్రభు కాడిని యవ్వన కాలం ముందు మోయాలంటున్నాడు కదా. గురి లేని బ్రతుకుగా మనది ఉండకూడదు. మనము ఒక గోల్ అనేది ఉండాలి. వీ హ్యావ్ టు ఎస్టిమేట్ అవర్ డెస్టినీ. కాబట్టి మన యొక్క గురి, మన యొక్క బ్రతుకు గురి లేనిదిగా ఉండకూడదు. మనము దేవునిని గురిగా పెట్టుకోవాలి, దేవునిని గురిగా మార్చుకోవాలి. విరోధులు ఎంతోమంది వస్తారు ఈ కాలమున. విరోధులు ఎంతోమంది ఉంటారు. నీ స్నేహితుల రూపంలో రావచ్చు, కుటుంబం రూపంలో రావచ్చు, బంధుమిత్రుల రూపంలో కావచ్చు. ఈ యవ్వన కాలమున దేవుడు నిన్ను పిలుస్తున్నాడు దేవుడు. నీవు నేను ఆ పిలుపును వినగలిగే రీతిగా ఉండాలి. నశించేది లోకములో ఎన్నో
పాపములు, ఎన్నో శాపముల చేపట్టబడిన ఆత్మలు ఉన్నాయి. అవును కదా? ఈ దినాన ఎన్నో నశించిపోయే ఆత్మలు ఈ యవ్వన కాలం అందే వస్తూ ఉంటున్నాయి, యవ్వనం అందే ఉంటున్నాయి. వాటన్నిటినీ నేను అధిగమించాలి. ఆ యవ్వన కాలములో పడబోయు పాపపు బ్రతుకు నుంచి మనము తిరిగి వచ్చి మిగిలిన యవ్వనస్తులను కావచ్చు, లేదా ఎవరినైనా బాలులను కావచ్చు, వృద్ధులను కావచ్చు, పెద్దవారిని కావచ్చు, బాలింతలను కావచ్చు, ఎవరినైనా నేను ఈ యవ్వన కాలమందు నేను బ్రతుకుతున్న మనమే వారిని తేగలము. నిన్ను చూసి నీ తల్లిదండ్రులు వస్తారు, నిన్ను చూసి నీ బంధుమిత్రులు వస్తారు. కాబట్టి నీవు మాదిరికరముగా జీవించాలి. కాబట్టి నీవు ఒక మాదిరికరముగా నేను ఈ దినాన జీవించాలి. దుర్దినములు రాకముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. స్మరించుము రక్షణను అంటున్నాడు. రక్షణని మనము స్మరించాలి. మనం స్మరణకు తెచ్చుకుని ఆ రక్షణను ఇతరులకు కూడా స్మరించే రీతిగా మనము దానిని ఇతరులకు అందించాలి. అపవాది ఎన్నో బాణాలు విసురుతాడు, అపవాది ఎన్నో నష్టాలు మనకి చూపిస్తూ వస్తాడు. వాటినన్నిటిని మనము అధిగమించాలి, వాటినన్నిటిని మనము ఎదుర్కోవాలి, వాటినన్నిటిని మనము పోరాడాలి వాటన్నిటితో అన్నాడు. సత్వాక్యమును ఢాలును కత్తిని మనము స్వీకరించి ఉండాలి. కాబట్టి యవ్వన కాలం ముందు ప్రభు మనలను పిలుస్తున్నాడు. యవనస్తురాలా, నీవు ఈ దినాన ఏ పాపపు బ్రతుకులో ఉంటున్నావో, ఏ శాపపు బ్రతుకులో నలుగుతున్నావో నేను గ్రహించగలగాలి. యవ్వన కాలమున దేవుడు నన్ను పిలుస్తున్నాడు. నీవు అది గుర్తిస్తే నీ యొక్క పాప రోత స్థితి మారుతుంది. కాబట్టి నేను ఈ దినాన జీవించాల్సిన విధానము ఎలా జీవించాలో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. యవ్వనములమై ఉన్న మనము ఎటు రీతిగా మనము మల్లుకోవాలో, ఎటు రీతిగా మనము జీవించాలో మనమే డిసైడ్ చేస్తాం. నీ తల్లిదండ్రులు నీకు చెప్తారు అది చేయి ఇది చేయని, నీ బంధుమిత్రులు చెప్తారు అది చేయి ఇది చేయి, కానీ నీకు దేని మీద పట్టు ఉంటుందో, నీకు దేని మీద ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందో, ఎక్స్పీరియన్స్ కొద్ది కాదు ప్రాక్టికల్ నాలెడ్జ్ నీకు దేని మీద ఉంటుందో దాని మీద నీవు వెళ్ళాలి. ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. క్రైస్తవుడా, నేను దానిని విని దానిని గ్రహించి మన హృదయమును భద్రపరుచుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ దినాన దేవుడు యవనస్తులనే కాదు, యవన కాలంలో ఉంటున్న వారినే కాదు, అనేకులను దేవుడు పిలుస్తూ వస్తున్నాడు. ముసలివారినేమి, పిల్లలనేమి, పెద్దలనేమి, బాలులనేమి, ఎవరినైనా దేవుడు పిలవచ్చు. ఈ కాలంలో ఎంతోమందిని చూస్తూ వస్తున్నాం. బాలులైన వారు వాక్యం చెప్తున్నారు, ఎంతోమందిని చూస్తూ వస్తున్నాం. వీల్ చైర్లో కూర్చున్న వారు వాక్యాలు చెప్తున్నారు, ఎంతోమందిని చూస్తున్నాం. అనారోగ్యాల చేత బాధపడుతున్న వారిని, ఆపరేషన్స్ చేసిన వారు అనేకులు దేవుని ప్రేరేపణచే వాక్యం చెప్తూ వస్తున్నారు. నేను యవ్వన స్థితిలో ఉండగా వారికన్నా బలముగా వాడబడాలని దేవుడు ఆశిస్తూ వస్తున్నాడు. కాబట్టి నేను యవ్వన కాలముందు తప్పక తొట్టిల్లుదురు అన్న మాటను మనం గుర్తుంచుకోవాలి. ఎందుకనగా మనము తొట్టిల్లకుండా ఉండాలి. కాబట్టి మనకి ఇచ్చిన 10 ఆజ్ఞలు వాటిని మనము ఆచరించాలి అన్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనం పాపంలో పడకుండా ఉండాలి అంటే ఆజ్ఞను అతిక్రమించకూడదు, ఆజ్ఞను ఖచ్చితముగా పాటించాలి, ఆజ్ఞను ఖచ్చితముగా నెరవేర్చాలి. అప్పుడు నేను పాపులము కాకుండా ఉంటాము. కాబట్టి దేవుడు చెప్పమన్న మాటలు మీ మధ్యలో ఉంచుతున్నాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాను. మరొక రోజు మరొక పాటతో మరొక సారాంశంతో మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపునుగాక. ప్రైజ్ ద లార్డ్.